రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని రాత్రి గోల్డెన్ టెంపుల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. మైనర్ బాలుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పార్కింగ్ చేసిన వాహనాల్ని ఢీకొట్టుకుంటూ దూసుకుపోయాడు. ఘటనలో 2కి గాయాలయ్యాయి. 20 బైకులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కార్ని వెంబడించిన పట్టుకున్న స్థానికులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుని తల్లిదండ్రులపై ఐపీసీ 279, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 10వ తారీఖు జూన్ 2024 నాడు సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ నెక్నంపూర్కి సంబంధించిన ఒక మైనర్ అబ్బాయి 14 ఇయర్స్ ఏజ్ వాళ్ళ ఇంట్లో నుంచి పేరెంట్స్కి తెలియకుండా వెహికల్ తీసుకొని బలేనో వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొని పుప్పాలగూడ మెయిన్ రోడ్కి వచ్చిండు, గోల్డెన్ టెంపుల్ లైన్లోకి. అక్కడ పిల్లోడికి మైనర్ అవ్వడం వల్ల అందులో డ్రైవింగ్ స్కిల్ లేకపోవడం వల్ల లైసెన్స్ కూడా లేదు. ఒక వెహికల్కి 2 వీలర్కి హిట్ చేయడం జరిగింది. వాళ్ళు కింద పడిపోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి మైనర్ ఇంజరీస్ అయినాయి. తర్వాత లోకల్ పీపుల్ పిల్లోని పట్టుకునే క్రమంలో అతడు ఇంటికి పారిపోయే క్రమంలో ఆగున్న వెహికల్స్కి ఒక 3 to 4 వెహికల్స్కి హిట్ ఇవ్వడం వల్ల వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. దీంట్లో ఎట్లాంటి క్యాజువాలిటీ జరగలేదు. మైనర్ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఉంది. తర్వాత వాళ్ళ కారు ఓనర్ మీద, పేరెంట్స్ మీద కేసు ఉంటుంది. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో లీగల్గా ఐపీసీ అండ్ ఎంఈ యాక్ట్ సెక్షన్స్ కింద కేసు ఎఫ్ఐఆర్ చేసినాము. ఈ లీగల్గా